చాలా మంది సెంటిమెంట్లని బలంగా నమ్ముతారు. అందులోనూ సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు సెంటిమెంట్లు ఉంటే రిస్క్ కూడా తీసుకోరు. బాలకృష్ణ ఇంటి నుంచి బయటకొచ్చే విషయంలో, ఆయన ప్రయాణించే కారు విషయంలో సెంటిమెంట్ని ఫాలో అవుతారని సినీ రాజకీయ వర్గాల్లో టాక్. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న అనుమానం వచ్చినా ఆయన చాలా మార్పులు చేస్తారు. 2023లో జరిగిన ఎన్నికల ముందు కేసీఆర్ సచివాలయంలో ఎంట్రీ, ఎగ్జిట్ రోడ్లని అప్పటికప్పుడే మార్చారు. ఇలా కొన్ని విషయాల్లో చాలా మంది సెంటిమెంట్ని బలంగా నమ్ముతారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా తన స్నేహితుడు పుట్టగుంట సతీష్ సెంటిమెంట్గా ఫాలో అవుతారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పుట్టగుంట సతీష్ చేతుల మీదుగా బీఫారం తీసుకోవడం గద్దె రామ్మోహన్కి అలవాటుగా మారింది. అలవాటు అనేదానికంటే సెంటిమెంట్ అని చెప్పడమే కరెక్ట్. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఏప్రిల్ 21న బీఫారంలు అందజేశారు. కానీ గద్దె ఆ రోజు తీసుకోలేదు. ఆ తర్వాత విజయనగరం జిల్లా ఎస్కోటలో ఉన్న చంద్రబాబును కలిసి తన బీఫారంని సతీష్కి ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత సతీష్ చేతుల మీదుగా రామ్మోహన్ తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన 49,640 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సెంటిమెంట్ రామ్మోహన్కి కలిసొస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. (1994) నుంచి రామ్మోహన్ చట్టసభలకి పోటీ చేస్తున్నారు. తొలిసారి ఇండిపెండెంట్గా గన్నవరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. తర్వాత 1999లో విజయవాడ టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. 2004 కంకిపాడు నుంచి, 2009లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2014 నుంచి వరుసగా విజయవాడ తూర్పులో 3 సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో టీడీపీలోని మహామహులు ఓడిపోయినా ఆయన మాత్రం విజయ తీరాలకు చేరారు. ప్రతిసారి ఆయన సతీష్ చేతుల మీదుగానే బీఫారం తీసుకున్నారు. గద్దె ఎక్కువసార్లు గెలవడానికి ఈ సెంటిమెంటే కారణమని ఆయన వర్గానికి చెందిన చాలా మంది చెబుతున్నారు. బీఫారం మాత్రమే కాదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిక్లరేషన్ని కూడా సతీష్ చేతుల మీదుగానే తీసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.